కోనసీమ జిల్లాలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్. అమలాపురంలో వ్యూస్ కోసం బరి తెగించిన యూట్యూబర్ అంటూ ఏబిఎన్ లో వార్త ప్రసారమైంది. దీనిపై స్పందించిన అధికారులు చర్యలు చేపట్టారు. యూట్యూబర్ ఆదిత్యను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలయోగి స్టేడియం గ్రౌండ్ లో వెండి, బంగారం, ఇయర్ ఫోన్స్ దాచామని దొరికిన వాళ్లు తీసుకోవాలంటూ ప్రాంక్ వీడియో చేశారు. దీంతో యూట్యూబర్ అబద్దాలు నమ్మి బంగారం కోసం యువకులు గ్రౌండ్ లో 100కు పైగా గోతులు తవ్వారు. గోల్డ్ హంట్ పేరిట ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబర్ మందపాటి ఆదిత్య ప్రకటించాడు. దీంతో భారీ సంఖ్యలో తరలి వచ్చిన ఆదిత్య ఫాలోవర్స్ గ్రౌండ్ లో గోతులు తవ్వారు. యూట్యూబర్ ఆదిత్య ప్రాంక్ వీడియోపై క్రీడాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశాలతో యూట్యూబర్ ఆదిత్యపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబర్ ప్రాంక్ వీడియోకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. సుమిత్ర, కోనసీమ జిల్లాలోని అమలాపురంలో ఏదైతే ప్రజలను చీట్ చేసిన యూట్యూబర్ ఆదిత్యను పోలీసులు అరెస్ట్ చేశారు. అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆయన తరలించి పబ్లిక్ ప్రాపర్టీ ని ఏదైతే డ్యామేజ్ చేసిన సెక్షన్ల కింద దాదాపు 2 సెక్షన్లు నమోదు చేసి పోలీసులు అదుపులో తీసుకున్నారు. వాస్తవానికి ఆదిత్య గోల్డ్ హంట్ పేరుతో యూట్యూబ్ లో పలు వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. అందులో భాగంగా అమలాపురం క్రీడా మైదానంలో తాను 3 చోట్ల బంగారము, వెండి, ఇయర్ బడ్స్ దాచాను, వాటిని తవ్వి ఎవరైనా తీసుకోవచ్చంటూ తన ఛానల్లో పబ్లిసిటీ చేశాడు. ఇది నమ్మి అనేక మంది అమలాపురం పట్టణంలో ఏదైతే క్రీడా మైదానం ప్రజలకందరికీ ఉపయోగపడే క్రీడా మైదానాన్ని 100ల కొద్ది భారీ స్థాయిలో గోతులు పెట్టి తవ్వకం మొదలు పెట్టారు. కొంతమందికి ఈ బంగారం దొరికిన తర్వాత గిఫ్ట్లు ఇవ్వడం కూడా మొదలు పెట్టారు. అయితే ఇది చూసి మరికొంతమంది భారీ స్థాయిలో వచ్చి స్టేడియం మొత్తాన్ని తవ్వేసిన నేపథ్యంలో అధికారులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు యూట్యూబర్ ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన పరిస్థితి నెలకొందని చెప్పాలి. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.